నిర్గమకాండము. ఎక్సడస్. రచయిత మోషే. రచయిత సైడ్ హెడింగ్ రచయిత మోషే. తర్వాత కాలము 1410 BC. తర్వాత పుస్తకము పేరు నిర్గమము. నిర్గమము ఇది డబుల్ ఫాస్ట్ పిల్లో పెట్టండి. నిర్గమము అనగా బయలు వెల్లుట అని అర్థము. ఇజ్రాయేలీలు ఐగుప్తు దాస్యము నుండి విడిపించబడి బయటకు వెళ్ళిన చరిత్ర ఈ పుస్తకము నందున్నది. కావున దీనికి నిర్గమ కాండము అని పేరు పెట్టబడినది. ఉద్దేశం రాసుకోండి. ముఖ్యమైన రెండు విషయములు నిర్గమకాండమందు ఉన్నవి. ఒకటి విడిపించబడుట బ్రాకెట్లో ఐగుప్తు దాస్యము నుండి. 2 దేవుని ఆజ్ఞలు ఇజ్రాయేలీలకు ఇవ్వబడుట బ్రాకెట్లో ప్రత్యక్ష గుడారము యొక్క నిర్మాణము మరియు దేశమందు జీవించవలసిన విధానమును గూర్చిన ఆజ్ఞలు. తర్వాత ముఖ్యమైన పదము విమోచన లేదా విడిపించబడుట. వచనాలు రాసుకోండి. 6వ అధ్యాయం 6వ వచనం, 13వ అధ్యాయం 13వ వచనం, 15వ అధ్యాయం 13వ వచనం, 21వ అధ్యాయము 8వ వచనం, 34వ అధ్యాయము 20వ వచనం. మళ్ళొకసారి చెప్తాను. 6వ అధ్యాయము 6వ వచనము, 13వ అధ్యాయము 13వ వచనము, 15వ అధ్యాయము 13వ వచనము, 21వ అధ్యాయం 8వ వచనము, 34వ అధ్యాయము 20వ వచనము. తర్వాత ముఖ్యమైన అధ్యాయములు 12 నుండి 14 అధ్యాయాలు బ్రాకెట్లో దాస్యము నుండి ఇజ్రాయేలీల విమోచన. ముఖ్యమైన వచనాలు 6వ అధ్యాయము 6వ వచనము, 19వ అధ్యాయము 5, 6 వచనాలు. ముఖ్యమైన వ్యక్తులు మోషే, అహరోను, మిరియాము, ఫారో. తర్వాత అవుట్లైన్ రాసుకోండి. రోమన్ నెంబర్ 1. దానికి ముందు ఒక లైన్ రాయండి. నిర్గమకాండమును 2 భాగములుగా విభజించవచ్చును. మీకు గుర్తుందా, మనం ఆది కాండాన్ని కూడా 2 భాగాలుగా విభజించాము. 4 సంఘటనలు, 4 వ్యక్తులు అని 2గా విభజించాం. ఇప్పుడు నిర్గమకాండం కూడా 2 భాగాలు. రోమన్ నెంబర్ 1 ఐగుప్తు నుండి విడిపించబడుట. ఇది 1 నుంచి 18 అధ్యాయాలు. 1 నుండి 18 అధ్యాయాలు. ఇందులో క్యాపిటల్ ఏ పాయింట్ దాస్యమందు 1 నుండి 12 అధ్యాయాలు. క్యాపిటల్ బి పాయింట్ దాస్యం నుండి విడిపించబడుట 12 నుండి 14 అధ్యాయాలు. బ్రాకెట్లో రక్తము ద్వారా. సి పాయింట్ సీనాయికి ప్రయాణం 15 నుండి 18 అధ్యాయాలు. తర్వాత రోమన్ నెంబర్ 2 దేవుని ఆజ్ఞలు ఇవ్వబడుట 19 నుండి 40 అధ్యాయాలు. దేవుని ఆజ్ఞలు ఇవ్వబడటం. ఇందులో క్యాపిటల్ ఏ పాయింట్ రాసుకోండి. ఆజ్ఞలు ఇచ్చుట. తర్వాత క్యాపిటల్ బి పాయింట్ ప్రత్యక్ష గుడారం. క్యాపిటల్ సి పాయింట్ ఆజ్ఞను మీరుట బ్రాకెట్లో పాపం 32 నుండి 34 అధ్యాయాలు. క్యాపిటల్ డి పాయింట్ ప్రత్యక్ష గుడార నిర్మాణం 35 నుండి 40 అధ్యాయాలు. మీకు నిర్గమకాండంలో కూడా 2 ముఖ్యమైనటువంటి భాగాలు. ఒకటి ఐగుప్తు నుంచి విడిపించబడటాన్ని గురించి మొదటి 18 అధ్యాయాల్లో మనం చూస్తాము. ఇక 2వ భాగంలో వాళ్ళకి సీనాయి కొండ దగ్గర ఇచ్చినటువంటి ఆజ్ఞల గురించి మనం గమనిస్తాం. మొదటి భాగంలో ఐగుప్తు దాస్యము నుంచి విడిపించబడి బయటికి రావటము, సీనాయి పర్వతం దగ్గరకు రావటము ఇవి. 2వ భాగంలో వాళ్ళకి ఆజ్ఞల్లో ప్రత్యక్ష గుడారం ఎలా కట్టాలో చెప్పాడు. ఆ తర్వాత దాన్ని కట్టి ముగించటంతో నిర్గమకాండం అనేటువంటిది పూర్తయిపోతుంది. తర్వాత దీనికి డీటెయిల్డ్ అవుట్లైన్ రాసుకోండి. నిర్గమకాండం 1వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు. 1వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు. ఇజ్రాయేలీలు ఐగుప్తునందు బహుగా విస్తరించుట బ్రాకెట్లో సంఖ్య. 1వ అధ్యాయము 8వ వచనం నుండి 22వ వచనం వరకు. 1వ అధ్యాయము 8వ వచనం నుండి 22వ వచనం వరకు. ఫారో ఇజ్రాయేలీలను
బాధించుట. 2 అధ్యాయము 1 నుంచి 10 వచనాలు. 2 అధ్యాయము 1 నుండి 10 వచనాలు. మోషే యొక్క జననము. 2 అధ్యాయము 11 నుండి 22 వచనాలు. 2 అధ్యాయము 11 నుండి 22 వచనాలు. మోషే మిద్యానుకు పారిపోవుట. మోషే మిద్యానుకు పారిపోవుట. మోషే మిద్యానుకు పారిపోవుట. 2 అధ్యాయము 23 నుండి 25 ఇజ్రాయేలీల మూల్గులను దేవుడు వినుట. ఇజ్రాయేలీల మూల్గులను దేవుడు వినుట. 3 అధ్యాయము 1 నుండి 22 మండుచున్న పొద. బ్రాకెట్లో దేవుడు మోషేకు ప్రత్యక్షమై పిలుచుట. 4 అధ్యాయము 1 నుండి 17 4 అధ్యాయము 1 నుండి 17 మోషేకు 3 సూచనలను ఇచ్చుట. మోషేకు 3 సూచనలను ఇచ్చుట. 4 అధ్యాయము 18 నుండి 31 మోషే ఐగుప్తుకు తిరిగి వచ్చుట. 5 అధ్యాయము 1 నుండి గడ్డి ఇవ్వకుండా ఇటుకలను చేయమని ఇజ్రాయేలీలను మరింత బాధించుట. 6 అధ్యాయము 1 నుండి 13 దేవుడు విడుదలను వాగ్దానము చేయుట. 6 అధ్యాయము 14 నుండి 30 మోషే మరియు అహరోనుల వంశావళి. 7 అధ్యాయము 1 నుండి 13 7 అధ్యాయము 1 నుండి 13 మోషే మరియు అహరోనులు ఫారో ఎదుటకు వచ్చుట. 7 అధ్యాయము 14 నుండి 25 24 7:14 నుండి 24 మొదటి తెగులు అని కాలన్ అంటే 2 చుక్కలు. నీరు రక్తముగా మార్చబడుట. 8 అధ్యాయము 1 నుండి 15 రెండవ తెగులు. 8 అధ్యాయము 1 నుండి 15 రెండవ తెగులు కాలన్ కప్పలు. 8 అధ్యాయము 16 నుండి 19 8 అధ్యాయము 16 నుండి 19 మూడవ తెగులు పేలు. 8 అధ్యాయము 20 నుండి 32 4వ తెగులు. 8 అధ్యాయం 20 నుండి 32 4వ తెగులు కాలన్ ఈగలు. 9 అధ్యాయము 1 నుండి 7 9 అధ్యాయము 1 నుండి 7 5వ తెగులు ఐగుప్తీయుల మందలు చనిపోవుట. బ్రాకెట్లో మిక్కిలి బాధాకరమైన తెగులు. 9 అధ్యాయం 8 నుండి 12 6వ తెగులు దద్దుర్లు. 9 అధ్యాయము 13 నుండి 35 7వ తెగులు వడగండ్లు. 10 అధ్యాయము 1 నుండి 20 8వ తెగులు మిడతలు. 10 అధ్యాయము 21 నుండి 29 10 అధ్యాయం 21 నుండి 29 9వ తెగులు గాఢాంధకారము. 11 అధ్యాయము 1 నుండి 10 10వ తెగులు 12 అధ్యాయము 1 నుండి 12 అధ్యాయము 1 నుండి 28 పస్కా. 12 అధ్యాయము 29 నుండి 32 10వ తెగులు జ్యేష్ఠ సంతతి సంహారం. 12 అధ్యాయము 33 నుండి 42 33 నుండి 42 నిర్గమము. 12 అధ్యాయము 43 నుండి 51 పస్కాను గూర్చిన ఆచరణ. 13 అధ్యాయము 1-2 వచనాలు.
తొలిచూలు యొక్క ప్రతిష్ట. 13వ అధ్యాయము 3 నుండి 16 వరకు. 3 నుండి 16 వరకు. పులియని రొట్టెల పండుగ. 13వ అధ్యాయము 17 నుండి 22 వరకు. మేఘస్తంభము మరియు అగ్నిస్తంభము. 14వ అధ్యాయము 1 నుండి 31 వరకు. ఎర్ర సముద్రమును దాటుట. 15వ అధ్యాయము 1 నుండి 21 వరకు. మోషే పాడిన పాట. 15వ అధ్యాయము 22 నుండి 27 వరకు. మారా బ్రాకెట్లో చేదు నీరు మధురముగా చేయబడుట. చేదు నీరు మధురముగా చేయబడుట. 16వ అధ్యాయము 1 నుండి 36 వరకు. మన్నా ఆకాశం నుండి ఇవ్వబడిన ఆహారము. 17వ అధ్యాయము 1 నుండి 7 వరకు. బండ నుండి నీరు వచ్చుట. 17వ అధ్యాయము 8 నుండి 16 వరకు. ఇజ్రాయేలీయులు అమాలేకీలను ఓడించుట. 18వ అధ్యాయము 1 నుండి 27 వరకు. మోషే మామ అయిన ఇత్రో యొక్క ఆలోచన బ్రాకెట్లో సలహా. 19వ అధ్యాయము 1 నుండి 25 వరకు. ఇజ్రాయేలీయులు సీనాయి పర్వతము యొద్దకు చేరుకొనుట. 20వ అధ్యాయము 1 నుండి 21 వరకు. 20వ అధ్యాయము 22 నుండి 26 వరకు. బలిపీఠమును గూర్చిన ఆజ్ఞలు. 21వ అధ్యాయము 1 నుండి 32 వరకు. దాసులను గూర్చిన బ్రాకెట్లో బానిస ఆజ్ఞలు. 21వ అధ్యాయము 33 నుండి 36 వరకు. 21వ అధ్యాయము 33 నుండి 36 వరకు. నష్టపోయిన మందను గూర్చిన బ్రాకెట్లో ఎద్దు, గాడిద మొదలుగునవి బ్రాకెట్ క్లోజ్. ఆజ్ఞలు. నష్టపోయిన మందను గూర్చిన ఆజ్ఞలు. 22వ అధ్యాయము 1 నుండి 15 వరకు. మందలను గూర్చిన చేలను గూర్చిన నష్టపరిహారం. 22వ అధ్యాయము 16 నుండి 23వ అధ్యాయము 9 వరకు. సామాజిక న్యాయంను గూర్చిన ఆజ్ఞలు. 23వ అధ్యాయము 10 నుండి 19 వరకు. సబ్బాతు మరియు పండుగలను గూర్చిన ఆజ్ఞలు. 23వ అధ్యాయము 20 నుండి 33 వరకు. వాగ్దానము చేసిన కనాను స్వతంత్రించుకొనుటను గూర్చి ముందుగా చెప్పుట. 25వ అధ్యాయము 10 నుండి 22 వరకు. నిబంధన మందసం. 25వ అధ్యాయము 23 నుండి 30 వరకు. బల్ల. 25వ అధ్యాయము 31 నుండి 40 వరకు. బంగారు దీపవృక్షము. 26వ అధ్యాయము 1 నుండి 37 వరకు. ప్రత్యక్ష గుడారం. 27వ అధ్యాయము 1 నుండి 8 వరకు. ఇత్తడి బలిపీఠము. 27వ అధ్యాయము 9 నుండి 19 వరకు. ప్రత్యక్ష గుడారము యొక్క ఆవరణ. 27వ అధ్యాయము 20 నుండి 21 వరకు. దీపవృక్షము కొరకు నూనె. 28వ అధ్యాయము 1 నుండి 43 వరకు. యాజకుల యొక్క వస్త్రములు. 29వ అధ్యాయము
1 నుండి 46 వరకు, 1 నుండి 46 వరకు. యాజకులను ప్రతిష్ఠించుట 30వ అధ్యాయము 1 నుండి 10 వరకు. ధూపవేదిక 30వ అధ్యాయము 11 నుండి 16 వరకు. ప్రాణ పరిక్రయధనము 30వ అధ్యాయము 17 నుండి 21 వరకు. ఇత్తడి గంగాళము 30వ అధ్యాయము 22 నుండి 38 వరకు. ప్రతిష్టాభిషేక తైలము మరియు ధూపద్రవ్యము 31వ అధ్యాయము 1 నుండి 11 వచనాలు. బెసలేలు మరియు అహోలియాబు 31వ అధ్యాయము 12 నుండి 18 వచనాలు. విశ్రాంతి దినము 32వ అధ్యాయము 1 నుండి 35 వరకు. ఇజ్రాయేలీలు బంగారు దూడను చేయుట 33వ అధ్యాయము 1 నుండి 6 వరకు. సీనాయిని వదిలి బయలుదేరమని ఆజ్ఞ 33వ అధ్యాయము 7 నుండి 11 వరకు. 33వ అధ్యాయము 7 నుండి 11 వచనాలు. మోషే దేవునితో మాట్లాడుటకు వేసిన గుడారం 33వ అధ్యాయం 12 నుండి 33వ అధ్యాయము 12 నుండి 23 వరకు. మోషే యొక్క విన్నపము 34వ అధ్యాయము 1 నుండి 9 వచనాలు. మోషే క్రొత్త రాతి పలకలను చేయుట 34వ అధ్యాయము 10 నుండి 28 వరకు. నిబంధనను నూతన పరచుట 34వ అధ్యాయము 29 నుండి 35 వరకు. మోషే యొక్క ముఖము ప్రకాశించుట 35వ అధ్యాయము 1 నుండి 3 వరకు. సబ్బాతును గూర్చిన నియమములు 35వ అధ్యాయము 4 నుండి 29 వరకు. ప్రత్యక్ష గుడారము కొరకు కానుకలు 35వ అధ్యాయము 30 నుండి 35 వరకు. గుడారము యొక్క నిర్మాణము 35వ అధ్యాయము 30 నుండి 35 వరకు అని రాశారు. దాన్ని 36వ అధ్యాయము 38 వరకు రాసుకోండి. 36వ అధ్యాయం 38 వరకు. ప్రత్యక్ష గుడారము యొక్క నిర్మాణము 37వ అధ్యాయము 1 నుండి 9 వరకు. మందసమును చేయుట 37వ అధ్యాయము 10 నుండి 16. 37వ అధ్యాయం 10 నుండి 16. బల్లను చేయుట 37వ అధ్యాయము 17 నుండి 24 వరకు. దీపవృక్షమును చేయుట 37వ అధ్యాయము 25 నుండి 29 వరకు. ధూపవేదికను చేయుట 38వ అధ్యాయము 1 నుండి 7 వరకు. దహన బలిపీఠమును చేయుట 38వ అధ్యాయము 8వ వచనము. ఇత్తడి గంగాళమును చేయుట 38వ అధ్యాయము 9 నుండి 20 వరకు. ఆవరణమును చేయుట 38వ అధ్యాయము 21 నుండి 38వ అధ్యాయము 21 నుండి 31 వరకు. ప్రత్యక్ష గుడారము కొరకు వస్తువులు బ్రాకెట్లో పదార్థములు 39వ అధ్యాయము 1 నుండి 43 వరకు. యాజకుల వస్త్రములను చేయుట 40వ అధ్యాయము 1 నుండి 33 వరకు. గుడారమును ప్రత్యక్ష గుడారమును నిలవబెట్టుట 40వ అధ్యాయము 34 నుండి 38 వరకు. యెహోవా తేజస్సు మందిరమును నింపుట. బ్రీఫ్గా గుర్తుపెట్టుకోండి. మీకు నిర్గమాకాండంలో కూడా ముఖ్యమైనటువంటి 2 భాగాలు ఏమిటంటే, ఒకటేమో 1 నుంచి 18 వచనాలు 18 అధ్యాయాలు మీరు చూసినప్పుడు ఐగుప్తు దాస్యంలో ఉన్నటువంటి ఇజ్రాయేలీలు విడిపించబడటము, ఎర్ర సముద్రాన్ని దాటుకొని బయటికి రావటము. ఇది మొదటి భాగంలో మనం చూస్తాం.
ఈ మొదటి భాగంలో మనం గమనించినప్పుడు ఆదికాండము ముగింపుకు వచ్చేసరికి యోసేపు అక్కడ అధికారిగా ఉన్నటువంటి వ్యక్తి, ఇజ్రాయేలీలను వాళ్ళ కుటుంబాలను ఐగుప్తుకు పిలిపించిన వ్యక్తి దాదాపు 110 సంవత్సరాల వయసులో చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత ఏమైందంటే కొన్ని తరాలు, అంటే ఆ తరం అంతా కూడా యోసేపు చనిపోయాడు, వాళ్ళ అన్నదమ్ములు చనిపోయారు, ఆ తరంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చనిపోయారు. ఆ తరంలో ఉన్నటువంటి వాళ్ళందరూ చనిపోయిన తర్వాత కొంతకాలానికి అక్కడ ఫారో కూడా చనిపోయాడు. అందరూ చనిపోయిన తర్వాత యోసేపు అంటే ఎవరో తెలియనటువంటి ఒక కొత్త వ్యక్తి ఫారో అయిపోయాడు. కొంతకాలం తర్వాత అతనికి యోసేపు ఎవరో తెలియదు. ఆ యోసేపు ఈ ఐగుప్తు దేశానికి ఎంత మేలు చేశాడో తెలియదు. ఇప్పుడు ఏమైందంటే అటువంటి వ్యక్తి వచ్చి ఈ ఇజ్రాయేలీని చూసి, వీళ్ళు మన దేశంలోకి వచ్చి ఉన్నారు, రేపు ఏదన్నా యుద్ధం గనక జరిగిందంటే మనకు అన్యులకు వీళ్ళు మన మీద తిరుగుబాటు చేస్తారేమో, చేసి వీళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోతారేమో అనేటువంటి ఒక ఆలోచనతో వాళ్ళందరినీ కూడా బానిసలుగా చేసేసాడు. అంటే ఇప్పుడు ఆది కాండంలోకి వచ్చినప్పుడు వాళ్ళు యోసేపును బట్టి ఐగుప్తు దేశంలోకి వచ్చారు, వాళ్ళని చాలా బాగా చూశారు, ఒక శ్రేష్టమైనటువంటి ఒక భూభాగం కూడా వాళ్ళకి ఇచ్చారు. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే ఆ జనరేషన్ అంతా వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు అదే దేశంలో బానిసలు అయిపోయారు. వాస్తవంగా ఇది యాదృచ్ఛికంగా జరిగినటువంటి కార్యమేం కాదు. మీరు ఆదికాండం ఒకసారి వెనక్కి తిప్పుకోండి, 15వ అధ్యాయం గమనించేటప్పుడు దేవుడు అబ్రహాంకి ముందే చెప్పినటువంటి విషయం ఇది. ఆది కాండము 15వ అధ్యాయము 13వ వచనంలో, ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు. అబ్రహాముకు ముందే చెప్పాడు, నీ సంతానం వాళ్ళు తమది కాని దేశంలోకి వెళ్తారు, వెళ్ళి అక్కడ వాళ్ళకు దాసులైపోతారు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆశతో బయలుదేరి వచ్చేదరు. అంటే ఇక్కడ మనం గమనించినప్పుడు దేవుడు ముందుగానే చెప్పినటువంటి విషయాలు ఏమిటంటే, వీళ్ళు తమది కానటువంటి దేశానికి వెళ్తారు. అంటే తమది కాని దేశం అంటే ఉదాహరణకు వీళ్ళు ఐగుప్తుకు వెళ్తారు అని చెప్పేసి అన్నాడు. ఐగుప్తుకు వెళ్ళారు. వాస్తవంగా వెళ్ళిన కారణాలు మనకు తెలుసు. ఒక కరువు వచ్చింది. ఆ కరువును బట్టి, అంటే ఇందులో కూడా ఏమంటారంటే కొందరు కరువు వచ్చి వెళ్ళారు అంటే ఈ కరువు రావటం కూడా దేవుని యొక్క చిత్తమే. ఈ కరువు రావటం ద్వారా ఏం చేశాడంటే తమది కాని దేశానికి వెళ్తారు అన్నటువంటి ఆ యొక్క కార్యాన్ని నెరవేర్చుకున్నాడు. ఐగుప్తు దేశానికి వెళ్తారు అని దేవుడు చెప్పినట్లుగా ఒక కరువును తెప్పించాడు. ఈ కరువు తెప్పించి వీళ్ళందరినీ కూడా తమది కానటువంటి దేశానికి రప్పించాడు. ఇప్పుడు దేవుడు ఇంకా చెప్పింది ఏంటంటే తమది కాని దేశానికి వెళ్తారు, వెళ్ళి ఏ దేశంకైతే వెళ్తారో అక్కడ వాళ్ళు వారికి దాసులైపోతారు, దాసులగుదురు. దీనికి దేవుడు చేసింది ఏంటంటే యోసేపును ఎరగనటువంటి ఒక వ్యక్తిని ఫారోని చేశాడు. ఎరగనటువంటి ఒక వ్యక్తి ఫారో అయ్యాడు. వాస్తవంగా యోసేపును గురించి గనక తెలిసి ఉన్నట్లయితే ఇజ్రాయేలీని చాలా బాగా చూసుకుంటారు, వాళ్ళ కృతజ్ఞతలు అవుతారు. ఎందుకంటే అసలు ఐగుప్తు దేశము భూమి మీద నిలబడిందంటేనే యోసేపును బట్టి, లేకపోతే ఆ కరువులో వాళ్ళందరూ కూడా తుడిచిపెట్టుకుని పోవాల్సినటువంటి వాళ్ళకు బానిసలు అవుతారని చెప్పాడు. ఈ బానిసత్వము ఎంతకాలము అని కూడా చెప్పాడు. సుమారుగా వాళ్ళు 400 సంవత్సరాలు వీళ్ళని శ్రమ పెడతారు. ఉదాహరణకి కొందరు అనుకోవచ్చు, అయ్యా ఏంటి నువ్వు మమ్మల్ని గమనిస్తావా, లేకపోతే మమ్మల్ని మర్చిపోయావా, అబ్రహాం వెళ్ళాక, ఇస్సాకు వెళ్ళాక, యాకోబు వెళ్ళాక మేము గుర్తులేమేమో అని. గుర్తులేమేమో కాదు, నువ్వు 100 సంవత్సరాల నుంచి ప్రార్థన చేయటం మొదలు పెట్టినా గానీ 400 సంవత్సరాల దాకా జరగాల్సిందే. ఒకవేళ 200 ఏళ్ల నుంచి నువ్వు ప్రార్థన చేయటం మొదలు పెట్టినా ఇంకొక 2 ఏళ్ళు ఆగాల్సిందే. కొందరు అనుకుంటారు 400 ఏళ్ళు దేవుడు ఎందుకు వదిలిపెట్టాడు అని. మనము 15వ అధ్యాయం చదివినప్పుడు మనం చూసాం కొన్ని విషయాలు. అమోరీల అక్రమం ఇంకా సంపూర్ణం కాలేదు అని చెప్పేసి అన్నాడు. ఈ అమోరీల అక్రమం సంపూర్ణం కాలేదు కాబట్టి ఈయన ఏం చేశాడంటే ఈ కనాను దేశం వీళ్ళకి ఇస్తాను అని వాగ్దానం చేసినటువంటి ఈ దేశం నుంచి వీళ్ళని ఐగుప్తుకు పంపించాడు. ఈ ఐగుప్తుకు పంపించి ఈ ఐగుప్తులో ఏం చేశాడంటే వీళ్ళందరినీ కూడా లాక్ చేశాడు. ఈ ఐగుప్తులో అంటే ఒక రకంగా వీళ్ళు బానిసలు అయిపోయారు. ఒకవేళ బానిసలు కాలేదనుకోండి, బానిసలు కాకపోతే ఏమయ్యేదంటే వీళ్ళు ఎటు కావాలంటే అటు, ఏ దేశం కావాలంటే ఆ దేశం, కుటుంబాలంతా కూడా విస్తరించేటప్పుడు ప్రపంచం అంతా చెదిరిపోయేవాళ్ళు. ఇప్పుడు ప్రపంచం అంతా చెదిరిపోకుండా ఉండటానికి, ఒకే జనాంగంగా ఉండటానికి ఏమి తోడ్పడింది అంటే వాళ్ళ బానిసత్వం. ఇక ఇప్పుడు బానిసలు కాబట్టి ఏ ఒక్కడు తప్పించుకోవటానికి లేదు. అంటే ఒక రకంగా వీళ్ళందరినీ లాక్ చేశాడు. వచ్చేటప్పుడు 70 మంది వచ్చారు. 70 మంది వచ్చినటువంటి వీళ్ళు ఏమైపోయారంటే ఈ 400 సంవత్సరాల కాలంలో
వాళ్ళని బానిసలుగా ఉంచాడు కదా. ఈ కాలంలో వీళ్ళు ఈ 70 మంది మనం చూస్తాము 6,03,550 మంది కాల్బలంగా తిరిగి వచ్చారు. అంటే కాల్బలము అంటే నడిచి రాగలిగినటువంటి పురుషుల సంఖ్య. వీళ్ళు కాకుండా అంటే 6 లక్షల మంది మగవాళ్ళు, అంటే పిల్లలు కాదు, వృద్ధులు కాదు. 6 లక్షల మంది మగవాళ్ళు అంటే ఇంకొక 6 లక్షల మంది స్త్రీలు ఉంటారు. 12 లక్షలు. 12 లక్షల మంది పెద్దోళ్ళు అంటే కనీసం ఒక 12 లక్షల మంది పిల్లలు ఉంటారు. అంటే దాదాపుగా మీరు చూసినప్పుడు ఒక 25 నుంచి 30 లక్షలు పైనే, 25 నుంచి 30 లక్షల పైనే ఇజ్రాయేలీలు. కానీ వెళ్ళినటువంటిది ఎంతమంది అంటే 70 మంది. అయితే ఇదంతా కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. అబ్రహాముకు ముందే చెప్పాడు, తమది కాని దేశంలోకి వెళ్తారు, వాళ్ళు అక్కడ వీళ్ళని బానిసలు చేస్తారు, 400 ఏళ్ళు వీళ్ళని శ్రమ పెడతారు. తర్వాత చెప్పాడు, ఎవరికి దాసులు అవుతారో ఆ జనానికి నేను తీర్పు తీరుస్తాను. ఎవరైతే వీళ్ళకి దాసులు అవుతారో అంటే ఐగుప్తులకి నేను తీర్పు తీరుస్తాను. తీర్పు తీర్చడం మాత్రమే కాదు, తర్వాత చెప్తున్నాడు, వారు మిక్కిలి ఆశతో బయలు వస్తారు. వాళ్ళు మిక్కిలి ఆశతో బయలు వచ్చేదారు. అంటే బానిసలు కదా, వాళ్ళకెక్కడిది ఆస్తి అంటే మనము గమనిస్తాం నిర్గమాకాండం చదివేటప్పుడు. ఎవరి దగ్గర అయితే వాళ్ళు బానిసత్వం చేశారో వాళ్ళందరూ కూడా వీళ్ళని వెళ్ళిపోమన్నప్పుడు వాళ్ళ ఆస్తి అంతా కూడా దోచుకొని అంటే దొంగతనం చేసేం కాదు, వాళ్ళని అడిగే ఆస్తి అంతా కూడా తీసుకొని వాళ్ళు బయలుదేరి వస్తారు. దాన్నే దేవుడు ముందే ఏం చెప్పాడంటే మిక్కిలి ఆస్తి. వాస్తవంగా వాళ్ళు బానిసలు, కానీ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు చాలా విస్తారమైన బంగారం. మనం చూస్తాం ప్రత్యక్ష గుడారాన్ని కట్టడానికి వాళ్ళు ఇచ్చిన కానుకలే చాలా బంగారం వాళ్ళు ఇచ్చారు. కాబట్టి ఆదికాండం నుంచి నిర్గమకాండంకి మనం వెళ్ళేటప్పుడు ఇదంతా కూడా ముందుగా చెప్పిందే. యోసేపు చనిపోయిన తర్వాత, ఆ తరం అంతా కూడా చనిపోయిన తర్వాత కొత్తగా వచ్చినటువంటి ఫారో, అతడు చరిత్ర తెలియనటువంటి వాడు. యోసేపు ఆయన చేసిన మేలు తెలియని వాడు. ఇజ్రాయేలీలను ఏం చేశాడంటే బానిసలుగా మార్చేసుకున్నాడు. ఇక మనం ఇందులో ఏం చూస్తామంటే బానిసలుగా మారినటువంటి ఇజ్రాయేలీలు మొదటి భాగంలో మనం చూస్తాం. అంటే ఐగుప్తులో దాస్యంలో ఉన్నటువంటి ఇజ్రాయేలీలు అనమాట. క్యాపిటల్ ఏ పాయింట్ 1 నుంచి 12 అధ్యాయాలు. వాళ్ళు దాస్యంలో ఉన్నప్పుడు ఎలాగ శ్రమలు అనుభవించారు అనేది చూస్తాం. తరువాత దాస్యం నుంచి విడిపించబడినటువంటి సంఘటన, ఆ ఘట్టాన్ని 12 నుంచి 14 అధ్యాయాల్లో మనం చూస్తాం. ఇక బయటకు వచ్చిన తర్వాత ఎర్ర సముద్రాన్ని దాటి వాళ్ళు సీనాయికి వచ్చినటువంటి ప్రయాణము క్యాపిటల్ సిలో 15 నుంచి 18 అధ్యాయాలు. ఆ ప్రయాణం మధ్యలో ఏం జరిగింది అనేటువంటివి చూస్తాం. అంటే రోమన్ నెంబర్ 1లో ఐగుప్తు దాస్యంలో ఉన్నటువంటి వాళ్ళు విడిపించబడ్డారు, సీనాయి పర్వతానికి చేరుకున్నారు. ఇక సీనాయి పర్వతానికి చేరిన తర్వాత ఆ సీనాయి పర్వతం మీద మనం 10 ఆజ్ఞలు అంటాం కదా, అవి గాని ధర్మశాస్త్రం గాని వాళ్ళకి ఇచ్చింది 19 నుంచి 40 అధ్యాయాల్లో మనం గమనిస్తాం. ఇందులో దేవుడు వాళ్ళకు ఆజ్ఞలు ఇవ్వటము, ప్రత్యక్ష గుడారాన్ని కట్టమని చెప్పటము, ఆ తర్వాత అలాగా మందిరాన్ని, ప్రత్యక్ష గుడారాన్ని నిర్మాణం చేసి దాన్ని నిలవబెట్టడంతో 40 అధ్యాయం ముగిస్తుంది. కాబట్టి 40 అధ్యాయంలో ఏముందంటే వాళ్ళకి ఇచ్చినటువంటి ఆజ్ఞలు, మందిరాన్ని నిర్మించమని చెప్పటము, ఆ మందిరాన్ని నిర్మించటము, నిర్మించి దాన్ని నిలవబెట్టటము, నిలవబెట్టినటువంటి ఆ మందిరంలో యెహోవా యొక్క తేజస్సు వచ్చి నిండటం. ఇంతవరకు మనం నిర్గమాకాండంలో చూస్తాం. ఆది కాండము 2 భాగాలు, 4 సంఘటనలు, 4 వ్యక్తులు. ఇలాగ మీరు క్లుప్తంగా గుర్తుపెట్టుకోవాలి. నిర్గమాకాండము అంటే అందులో కూడా 2 విషయాలు. మొదటి 18 అధ్యాయాల్లో ఐగుప్తు దాస్యం నుంచి బయటికి రావటం, తర్వాత 40 అధ్యాయం వరకు ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించటం. 2 విషయాలు. దాస్యం నుంచి బయటికి రావటం, గుడారాన్ని నిర్మించుకోవటం. అంతవరకు. ఇలా మీరు ప్రతి పుస్తకం కూడా 1-2 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. ఉదాహరణకి పాత నిబంధనలో ఉన్న ఏ పుస్తకమైనా సరే, ఒక మలాకి ఏంటి, హోషియా ఏంటి, యోవేల్ ఏంటి, ఇలాగ ఏ పుస్తకం అడిగినా కానీ వెంటనే మీ మైండ్లోకి రావాలి. ఉదాహరణకు ఆది కాండము అనగానే ఒక 4 సంఘటనలు జరిగినాయి. దేవుడు సృష్టించేయటము, పాపం చేసిన తర్వాత జలప్రలయం రావటము, ఆ తర్వాత వాళ్ళందరూ చెదిరిపోవటము, ఆ తర్వాత అబ్రహామును పిలుచుకోవటము, అబ్రహాం జీవితం, ఇస్సాకు జీవితం, యాకోబు జీవితం, యోసేపు జీవితం. దీంతో ఆది కాండం అయిపోయింది. నిర్గమకాండం అనగానే వాళ్ళు వెళ్ళి బానిసలు అయిపోయారు, బానిసత్వం నుంచి విడుదల పొంది ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించుకున్నారు. ఇక లేవి కాండం అనగానే నిర్మించుకున్న ప్రత్యక్ష గుడారంలో సేవా పరిచర్య ఎట్లా జరగాలి అనేటువంటి విధి విధానాలు, బలులేంటి, ఏం తేవాలి, ఎలా చేయాలి, ఇవన్నీ కూడా చెప్పాడు. ఇక బయటికి వచ్చిన తర్వాత వాగ్దాన దేశానికి వెళ్ళటానికి మధ్యలో కొన్ని సనుగులు, గొనుగులు, దాన్ని బట్టి ఏం చేశాడంటే దేవుడు 40 సంవత్సరాలు వాళ్ళ ప్రయాణాన్ని అక్కడక్కడే తిప్పాడు, దేశాన్ని తీసుకెళ్లకుండా. ఇది సంఖ్యాకాండం.
40 సంవత్సరాల తర్వాత వాగ్దాన దేశంలోకి ప్రవేశించబోతున్నారు. ప్రవేశించబోయే ముందు మోషే వాళ్ళకు చేసిన రెండో ప్రసంగం, ద్వితీయ ఉపదేశ కాండం. ఆ తర్వాత మోషే చనిపోయిన తర్వాత యెహోషువ నాయకత్వంలో వాళ్ళు వెళ్ళారు. అది యెహోషువ భూమంతా పంచి ఇచ్చిన తర్వాత మరలా ఇక ఆ తర్వాత జనరేషన్ పాడైపోయింది. అది న్యాయాధిపతులు. ఆ కాలంలో ఒక కుటుంబానికి ఏం జరిగింది అనేటువంటి ఒక స్టోరీ, అది రూతు గ్రంథం. న్యాయాధిపతుల తర్వాత అంటే ముగింపులో ఎట్లా ఉంది అనేటువంటిది మొదటి సమూయేలు గ్రంథం. చిట్ట చివరి న్యాయాధిపతి సమూయేలు. ఆ తర్వాత ఏం జరిగింది, రాజులు ఎట్లా వచ్చారు అనేటువంటి స్టోరీ, మొదటి రాజు ఎవరు అనేటువంటిది మొదటి సమూయేలు. తర్వాత వాళ్ళ రెండో రాజుని గురించి, దావీదుని గురించినటువంటి స్టోరీ 2 సమూయేలు. తర్వాత వచ్చినటువంటి మూడో రాజు సొలొమోను యొక్క చరిత్ర మొదటి రాజుల గ్రంథంలో ఉంటుంది. విడిపోయిన రాజ్యం ఎలాగా ఉంది అనేటువంటిది ఇక మొదటి రాజులు సగం నుంచి రెండో రాజుల గ్రంథం వరకు చూస్తాం. తర్వాత వాళ్ళు ఎలాగ చెరకు వెళ్ళిపోయారు, బబులోను చెరకు, అందులో చూస్తాం. దాంతో ముగింపు అన్నమాట. ఆ తర్వాత 70 సంవత్సరాల తర్వాత ఎలాగ తిరిగి వచ్చారు అనేటువంటి విషయాలు వచ్చేసి ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు. ఇవి చరిత్ర గ్రంథాలు. ఇంతవరకు మీరు మైండ్ లో ఆ స్టోరీ అంతా కూడా మీ మైండ్ లో ఉంటే పుస్తకాలు అనేవి చాలా సులభంగా అర్థమవుతాయి. ఉదాహరణకు మీరు దేని గురించి ప్రసంగం చేయాలన్నా, ఏ అధ్యాయం తీసుకోవాలన్నా, దేన్ని వివరించాలన్నా, ఉదాహరణకు ఎజ్రా దగ్గరికి వెళ్ళగానే అసలు ఎజ్రా పుస్తకం ఏం చెప్తుంది అనేటువంటిది మన మైండ్ లో ఉండాలి. అంతేగాని ఏదో ఒక వచనం నచ్చిందని అందులో నుంచి తీసి ప్రసంగం చేయకూడదు. అసలు ఆ వచనం ఏంటి, ముందేంటి, వెనకేంటి, చరిత్ర ఏంటి మనకు స్పష్టంగా అర్థం అవ్వాలి. అట్లాగా మీరు పాత నిబంధన అంతా కూడా క్లుప్తంగా మీ మైండ్ లో పెట్టుకోండి. తర్వాత మీరు ఏం చేస్తారంటే దాన్ని ఎలాబొరేట్ గా మీరు స్టడీ చేయండి. బాగా సవివరంగా మీరు స్టడీ చేయండి. ఎందుకంటే ఇది చిన్న కోర్సు కాబట్టి ఇందులో అవుట్లైన్ స్టడీ అన్నా కానీ బుక్ బై బుక్ వెళ్లకుండా ప్రతి అధ్యాయాన్ని మనం చూస్తాము దాదాపుగా, సాధ్యపడితే సమయము చూడవలసినంత వరకు.